హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. నేను మీ దిలీప్ కుమార్ పులిపాటి. వెల్కమ్ టు దిలీప్ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్. 2 days బ్యాక్ ఒక బ్యాచ్ని ఇదే రింక్లో షూట్ చేసాం. దానికి సపరేట్ స్టూడెంట్స్, సపరేట్ కోచ్. ఇప్పుడు ఈ బ్యాచ్కి వచ్చేటప్పటికి కోచ్ సపరేట్, స్టూడెంట్స్ సపరేట్. సో చూసారు కదా, ఇంచుమించుగా 150 మెంబర్స్ వరకు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాకినాడలో అసలు ఈ ఆపర్చునిటీ ఉండడం ఒక విధంగా చాలా ఆనందంగా ఫీల్ అవ్వచ్చు మనం. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రింకు ఇక్కడ ఉండడం వల్ల ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఇక్కడి నుంచి స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కోచింగ్ కోసం కోచ్ అయినటువంటి ఈశ్వర గారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్, ఈశ్వర్ గారు. హలో సార్. వెల్కమ్ టు దిలీప్ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సార్ ఏంటి ఎలా జరుగుతుంది? చూస్తే చాలా మంది పిల్లలు ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. మీకోసం మిమ్మల్ని వ్యూయర్స్కి ఒకసారి పరిచయం చేసుకోండి. హలో అండి, నా పేరు ఈశ్వర్ కుమార్. నేను 6 years అప్పటి నుంచి స్కేటింగ్ కెరియర్ స్టార్ట్ చేశాను. నాది ప్రాపర్ వైజాగ్. నా నేటివ్ వైజాగ్లో నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటూ అక్కడే స్కేటింగ్ చేశాను. స్కేటింగ్లో నాకు నేషనల్ లెవెల్లో టోటల్ 27 మెడల్స్ ఉన్నాయి. నేను 3 times నేషనల్ ఛాంపియన్ కింద కూడా విన్ అయ్యాను. తర్వాత ఫర్దర్ స్టడీస్ ఇంజనీరింగ్ అని చెప్పి కాకినాడ వచ్చి ఇక్కడ కోచింగ్ ఫీల్డ్ స్టార్ట్ చేశాను. కోచింగ్ ఫీల్డ్లో నేను కెరియర్ స్టార్ట్ చేసి ఒక 8 to 9 years అవుతుంది ఇప్పటికి. అండ్ నా ట్రైనింగ్లో ఇక్కడ మన కాకినాడ పిల్లలు అరౌండ్ ఒక 46 members నేషనల్స్ ఆడారు. ఒక 25-22 members లాగా నేషనల్లో మెడల్స్ కూడా విన్ అయ్యారు. మేము రెగ్యులర్గా ఈవినింగ్స్ అండ్ మార్నింగ్స్ 2 పూట్ల కూడా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాము. స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో మన పిల్లల్ని ఇంకొంచెం ఎస్పెషల్లీ స్కేటింగ్లో ఎక్కువగా మెడల్స్ విన్ అయ్యి మంచిగా పిల్లలు అటు స్టడీ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళు బాగా ఫ్రీ అయ్యేలాగా మేము ప్రతిరోజు ఇక్కడ శిక్షణ ఇస్తున్నామండి. సార్ ఇప్పుడు ఎన్ని బ్యాచెస్ ఉంటాయి? మీరు ఏ టైం నుంచి ఏ టైం ఇస్తారు? మాది 2 batches అండి. 5 to 6:30 ఒక బ్యాచ్ అండ్ 6:30 to 7-8 ఒక బ్యాచ్ ఉంటుంది. జూనియర్ బ్యాచ్ లో జూనియర్ బ్యాచ్ లో ఒక 50 to 60 members ఉంటారు. అండ్ సీనియర్ బ్యాచ్ లో కూడా ఒక 60 to 70 members లో ఉంటున్నారు. సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఇంత రష్ అది ఉంటుంది. మీకు ఆఫ్టర్ సమ్మర్ ఎంత మంది ఉండరు, ఒక 50 to 60 members. అప్పుడు ఓన్లీ కాంపిటీషన్స్ కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉంటారు. అండ్ నా అండర్ లో నేను మెయిన్ కోచ్ కింద అండ్ వీళ్ళు నా అసిస్టెంట్. ఒకసారి అదే మీ అసిస్టెంట్ కోచ్ చాలా మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళని పరిచయం చేయండి. తిన పేరు నిఖిల్ అండి. తిను మా బ్రదర్. తిను ఆల్రెడీ స్టేట్ లెవెల్లో మెడల్స్ అవి విన్ అయ్యారు. నా దగ్గరే అసిస్టెంట్ కోచ్ కింద చేస్తున్నారు. అండ్ తిను కిషోర్. తిను కూడా మా దగ్గర 5-6 years నుంచి మా దగ్గర అసిస్టెంట్ కోచ్ కింద వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు. తిన నేమ్ చెర్రీ. తిను కూడా మా దగ్గర అసిస్టెంట్ కోచ్ కింద. తేజ అండి తిన పేరు. తిను కూడా పిల్లల కాలికి స్కేటింగ్ చెప్పడం అది మా దగ్గర హెల్ప్ చేస్తున్నారు. మీకు 4 అసిస్టెంట్ కోచెస్ ఉన్నారు? 5 ఉన్నారు. 5 అసిస్టెంట్ కోచెస్. ఈశ్వర్ గారు, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారా స్కేటింగ్? అట్ ద ఏజ్ ఆఫ్ 6 years. 6 years నుంచి. అండ్ నా ఫస్ట్ నేషనల్ మెడల్ 7 years. 7 years కే ఫస్ట్ నేషనల్ మెడల్. ఓకే. ఓవరాల్ గా మీ కెరియర్ లో మీరు ఎన్ని మెడల్స్ అన్నారు? 27 medals.